దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు ప్రభునామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. పిల్లరా, ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించుకుందాం. పాలంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ఉన్నతుడా, మహాగణుడా, అని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం వర్ణోదయమునే లోకంలోకి వెళ్ళకుండా మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలనైనా. దినాలన్నీ కాపాడి మరొక నూతన దినము నాయన నవంబర్ 25 వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన లోకంలోకి వెళ్ళక ముందు నాయన మీ దయగల మాట్లాడుటకు నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ జూమ్ యాప్ ద్వారా మా గృహాల్లోకి వినిపిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు. నీ దాసుని బలపరిచినైనా తండ్రి నడిపిస్తున్నారు. నీ దాసులు బట్టి చక్కగా నైనా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మయం పొందమని, రావాల్సిన వారు సకాలంలో వచ్చి మీ దగ్గర మాట్లాడుకు కృప చూపమని, ఈ నిడిచిపెట్టి వారంగా వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించమని, మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పాలంకులకి ప్రత్యేకమైన వందనాలు. దాసరి ఎలీషా బాబన్న గారు పాట పాడతారు. మాట్లాడు నాతో ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. దీపాలు ఆరక మున్పు నీదు దర్శనం కలిగించవా. అగాధ జలమున స్వరమైన వాడా, ఆదిలో వాకైన వాడా, ఈ ఏకాంతములో నీ మాట కోసం నేను తప్పించుచున్నాను నాథా. మాట్లాడు నాతో ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. మీద్యాను పొద నడుమ మంటలలో నా మోషేతో మాట్లాడినావా. ఈ మౌన వేళ నీ సేవ కోసం ఇదిగో ఉన్నాను, గైకొనుమయ్యా. మాట్లాడు నాతో ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీ మాట చేత పోషించుమయ్యా, నీ దాసుని బ్రతికించమయ్యా. నా ఆత్మ ఆకలి చల్లార్చుమయ్యా, నీ శక్తితో స్పృశించుమయ్యా. మాట్లాడు నాతో ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. దీపాలు ఆరక మునుపు నీదు దర్శనం కలిగించవా. వందనాలు తిమోతి. నా వందనాలు. చక్కని పాట పాడి ప్రభువును స్తుతించిన దేవుని దాసులు ఎలీషా బాబన్నకు ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, వాక్య సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి దేవుని దాసులు వెంకటరమణ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వాక్య సహాయం కొరకై మన మధ్యలో ఉన్న దేవుని దాసు పెద్దలు రవి మనోహరన్ గారు వారు వాక్య సహాయం కొరకై ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు అయిన మా నాయన,
ఉదయకాలం మీ పాద సన్నిధికి మేము మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి రావడానికి మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచడానికి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఇదిగో మా ప్రభ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4712వ రోజు మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రారంభించట్లో మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. అధ్యక్షత వహించిన మా ప్రియులు తిమ్మతి గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రంగా ఉన్నటువంటి మా ప్రియులు పెద్దలు వెంకటరమణ గారిని మీ కృపాసాలకు అప్పగిస్తున్నాం. మీరు అందించు వాక్యం మా జీవితాలకు మరి విలువను అనుగురించి మీరు అక్కడ కూడా సిద్ధపరిచినట్లు సహాయం చేయ వేడుకుంటున్నాం. ప్రతి విధమైన శోధన ఆటంకాలను తొలగించండి మా ప్రభావ. పాట పాడిన మా ప్రియులు ఏషాబాగ్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ కూడికను సవ్యంగా మీరే జరిగించి మీ వాక్యం మా హృదయాల్లోనికి పంపినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి పరిశుద్ధాత్మ సహాయంతో సిద్ధపడి మీ దాన్ని మీరు తీసుకుని వచ్చిన మా ప్రియులు వెంకటరమణ గారిని మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మీరే వాక్యం నుంచి మీరే మహిం పొందమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వీళ్ళారా ఈ సమయంలో మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి మన ప్రియులు పెద్దలు వెంకటరమణ గారు మన మధ్యలో ఉన్నారు. 6 గంటల వరకు మీకు ఈ సమయం అప్పగించబడిందనా మీరు వాక్యాన్ని అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఓకేనా? అందరికీ వందనాలు. శ్రీమంతుడు, అద్వితీయుడు, రాజులకు రాజు, ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో ఈ జూమ్ లో చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. ఈనాడు దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. 6వ వచనం. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేవా, మారని మార్పు లేని తండ్రి, మీ స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామమైన యేసునామమును జ్ఞాపకం చేసుకొని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీ స్తోత్రములు చేరి వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని అందించనే ఉండగా మీ దీనదాసుని శిలువ చాటును మరుగుపరచండి. మీరే నాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచే సైతానేయమైన దుష్ట శక్తులను నాయన నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తుండగా పరలోకం నుంచి దూరపరచమని వేడుకుంటున్నాం. యేసు వారి శిలువ క్రింద ఆయన రక్తం క్రింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క ఆత్మ నింపుదలను, మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు. వాక్యాన్ని అందించే నాతో మీరుండండి నాయన. వినేవారందరితో మీరుండండి నాయన. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఉద్దేశంతో ఈ సమయాన్ని నాయన మీరు మాకు అప్పగించారు తండ్రి, ఆ ఉద్దేశాన్ని 100కి 100 పాళ్ళు మీరు నెరవేర్చగలరని నమ్ముతూ మమ్మల్ని మరొకసారి మీ పాదములకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించే దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించాం. మేము బలహీనలమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించేదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తున్నారు. ఈ యొక్క వాక్యానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సాధారణమైన అర్థం, రెండవది నిగూఢమైనటువంటి వాస్తవమైన అర్థం.
పదాలను బట్టి వాక్య నిర్మాణాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ పౌలు గారు మీరు బలవంతులు నేను బలహీనుణ్ణి అని అంటున్నాడు. మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. వాస్తవంగా కొరింథీయులు ఈ యొక్క పౌలు కన్నా ఆత్మీయంగా చాలా బలహీనులు. ఆ విషయము పౌలు గారికి బాగా తెలుసు. అందుకనే ఏమంటున్నాడంటే, ఆత్మీయంగా నేను బలవంతుణ్ణి, నన్ను పోలి మీరు నడుచుకునడి, నేను దేవుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకునడి అని చెప్పడము పౌలు గారి అసలైనటువంటి ఉద్దేశం. చూడండి 13వ అధ్యాయం 6వ వచనం, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను అంటున్నాడు. అంటే మేము భ్రష్టులం కాదంటే ఆత్మీయంగా కొరింథీయుల కన్నా నేను ఉన్నత స్థాయిలో ఉన్నాననే ఆయన తెలియజేస్తున్నాడు. దాన్ని తెలియజేయడానికి వాడినటువంటి పదజాలము చాలా వ్యంగ్యంగా ఉంది. కాబట్టి నేను ఆత్మీయంగా బలవంతుణ్ణి, మీరు బలహీనులు అని చెప్పేదాన్ని, కాబట్టి మీరు బలవంతులు నేను బలహీనుణ్ణి అని చెప్తూ ఉన్నారు. మీరు పరిపూర్ణలు కావడానికి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు. అంటే ఇలాంటి వాక్యాల్ని ఏమంటారంటే పారాడాక్స్లు అని అంటారు. పారాడాక్స్లు తెలుగులో వైరుధ్యాలు అంటారు. మొదట బైబిల్లో రాయబడినటువంటి పారాడాక్స్లను మనము గమనించడానికి ముందుగా అసలు పారాడాక్స్ అంటే ఏమిటి, వైరుధ్యము అంటే ఏమిటో మొదట మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నా. ఒక వాక్యంలో రెండు విరుద్ధ భావాలు ఉండి ఆ రెండు కూడా నిజమే అనిపించేటటువంటి స్థితినే వైరుధ్యము లేదా పారాడాక్స్ అని అంటారు. అంటే ఒక వాక్యము అది నిజమైనదిగా ఉన్నప్పుడు కూడా దాని లోపల అంతర్లీనంగా విరుద్ధమైనటువంటి అంశాలు ఉంటే అది పారాడాక్స్ అవుతుంది. పారాడాక్స్లు అనేటటువంటి స్వీయ విరుద్ధ ప్రకటనలు అని మనమే చెప్పవచ్చు. అంటే రెండు అంశాలు ఉండి ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ఉంటే ఆ రెండు నిజమైతే దాన్ని పారాడాక్స్ లేదా వైరుధ్యం అంటారు. అసలు వైరుధ్యం అంటే విరోధమని, విపరీతమని, అసంబద్ధమని అనే అర్థాలు తెలుగులో ఉన్నాయి. మీకు ఉదాహరణకు చెప్పుకోవాలంటే కోడి ముంద గుడ్డు ముంద అనేటటువంటిది ఒక పారాడాక్స్. కోడి ముందు అనుకున్నాం అనుకో, గుడ్డు లేనిది కోడి ఎలా వస్తుంది అంటారు. గుడ్డే ముందు అనుకున్నాం అనుకో, కాబట్టి ఇప్పుడు గుడ్డే ముందు అని అనుకున్నాం అనుకో, కోడి లేనిది గుడ్డు ఎలా వస్తుంది అని అంటారు. అంటే ఈ రెండు నిజంగానే కనపడతాయి, అయితే పరస్పర విరుద్ధమైనటువంటివి. అందుకనే ఇటువంటి వాటిని పారాడాక్స్ అని అంటారు. మరొక ఉదాహరణతో మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ అని అంటారు. స్థిరమైనది మార్పు అనేది. ఇందులో రెండు విరుద్ధమైన భావాలు ఉన్నాయి. అసలు మార్పు అంటేనే స్థిరానికి వ్యతిరేకమైనటువంటిది. చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ అంటే స్థిరమైనది అసలు ఏది లేదు అనేది ఒక భావన అయితే, మార్పు అనేది ఒకటి ఉంది అదే స్థిరమైనది అనేది మరొక భావన. దీన్నే పారాడాక్స్ అని. అంటే రెండు కరెక్టే. మార్పు అనేది అసలు ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది, స్థిరమైనటువంటిది ఏదీ లేదు. ఈ రెండు విరుద్ధమైన భావాలు, అయితే రెండు వాస్తవమైనటువంటి కరెక్ట్ అయినటువంటివే. మార్పులు అనేటువంటి నిరంతరము జరుగుతూ ఉంటాయి. స్టీమ్ ఇంజిన్ మొదలుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మార్పులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. మార్పును ఎవరు ఆపలేరు. మార్పును ఆపడం అనేది అరచేత్తో సూర్యకాంతిని ఆపినట్టే. కాబట్టి మార్పులు నిరంతరము జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటారో వారు మాత్రమే సమాజంలో నిలదొక్కుంటారు అని చెప్పడానికి చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ అని అన్నారు. ఇది పారాడాక్స్. ఇందులో రెండు విరుద్ధమైనటువంటి భాగాలు వాస్తవమైనటువంటిదే. మరొక ఉదాహరణను మనము జ్ఞాపకం చేసుకుందాం. ది మోర్ వి ఇన్సిస్ట్ ఆన్ ఈక్వాలిటీ, ది మోర్ వి క్రియేట్ ఇన్ఈక్వాలిటీ అనేది మరొక ముఖ్యమైనటువంటి పారాడాక్స్.
సమానత్వాన్ని ఎంత ఎక్కువగా మనం కోరుకుంటామో అది అసమానత్వానికి దారి తీస్తుంది. ఇది ఒక పారాడాక్స్. ఇందులో రెండు విరుద్ధమైన భావాలు ఉన్నాయి. ఒకటి, సమానత్వం మంచిదా చెడ్డదా అంటే సమానత్వం మంచిదే. ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన దేశాలు సమానత్వ హక్కును, రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా గుర్తించాయి. కాబట్టి సమానత్వం మంచిదే. ప్రజల మధ్య కుల, మత, జాతి, వర్గ, భేద, ప్రాంత, భాషలకు అతీతంగా పౌరులందరూ సమానమే అనేటటువంటిది, సమానత్వ హక్కు అనేటటువంటిది ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కు. అంటే సమానత్వము మంచిది, న్యాయమైనటువంటిది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇచ్చారు. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. చట్టం ముందు అందరూ సమానమే, చట్టము అందరికీ రక్షణ కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క సమానత్వము అనేటటువంటిది అది మంచిది. మరి అసమానత్వం కూడా మంచిదే అని అంటూ ఉన్నారు. ఎందుకంటే మనుషులందరూ సమానులు కాదు. కాబట్టి సమానుల మధ్య సమానత్వం, అసమానుల మధ్య సమానత్వం కాదు. ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్, నాట్ అన్ఈక్వల్స్. ఉదాహరణ తీసుకోండి, స్త్రీలు పురుషులు అన్ని విషయాల్లో సమానులు కారు. కాబట్టి స్త్రీలకు పురుషులకు ఒక పోటీ పడితే అది అసమానత్వం అవుతుంది. ఎందుకంటే స్త్రీలు అన్యాయం జరిగినట్లు అవుతుంది. అందువల్ల అసమాన స్త్రీలకు నువ్వు పురుషులతో అన్ని విధాలా సమానంగా చూస్తే అది అసమానత్వానికి దారి తీస్తుంది, అది అన్యాయం అవుతుంది. అందువల్ల ఏమిటంటే ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్ అని అంటారు. మరి సమానత్వం మంచిదే, మంచిదే. అసమానత్వం మంచిదే, కొన్ని సమయాల్లో అసమానత్వం కూడా మంచిదే. రెండు మంచివే. అందుకని ఏమన్నారు, ది మోర్ వి ఇన్సిస్ట్ ఆన్ ఈక్వాలిటీ ది మోర్ వి క్రియేట్ ఇన్ఈక్వాలిటీ అని అన్నారు. వీటినే ఇది కూడా ఒక పారాడాక్స్ కి ఇవి సాధారణమైనటువంటి ఉదాహరణలు. అయితే బైబిల్లో పారాడాక్స్లు అనేటువంటివి చాలా వాడడం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బోధనలో, అదేవిధంగా ఆయన శిష్యులు తన బోధనలో పారాడాక్స్లు అనేటటువంటివి ఉపయోగించారు. మరి ముఖ్యంగా పౌలు గారు తాను రాసినటువంటి పత్రికల్లో విస్తారంగా ఈ పారాడాక్స్లు, వైరుధ్యాలను వాడడం ద్వారా ఆయన నిగూఢమైనటువంటి సత్యాలను బయలుపరిచినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత మనము కొన్ని ముఖ్యమైన పారాడాక్స్లు ప్రభు వాస్తవంగా తన బోధన ఉపయోగించిన ఒక పారాడాక్స్ మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25, 26 వచనం. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని ప్రభు అంటారు. ఇక్కడ మనం గమనిస్తే తన ప్రాణమును రక్షించుకొనగలవాడు పోగొట్టుకొనును అని అంటున్నాడు. అంటే దక్కించుకోవాలంటే పోగొట్టుకోవాలి అనేటటువంటి ఒక పారాడాక్స్ ఇది. మనము దక్కించుకోవాలంటే పోగొట్టుకోవాలి. ఇది ఒక వైరుధ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ వైరుధ్యం ద్వారా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజల ఎదుట ప్రభు పెట్టినట్టుగా మనము గమనిస్తాం. దక్కించుకోవాలంటే పోగొట్టుకోవాలి. ప్రభు అంటున్నాడు, కంటికి కనిపించేటటువంటిది నిజమైనది కాదు, నిజమైనది అసలు కనిపించదు. పారాడాక్స్. కంటికి కనిపించేది నిజమైనది కాదు, నిజమైనది కనిపించదు. ప్రభు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అని అంటున్నాడు. సర్వలోకం అంటే లోకంలో ఉండేటటువంటి భౌతిక సంపద, ధన కనక వస్తువు, వాహనాలు, వెండి బంగారాలు, ఆస్తులు, పెట్టుబడులు, ఇవన్నీ
విస్తారంగా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనము అని ఆయన అంటున్నాడు. ఇవి నిజమైనటువంటివి కాదు. నిజమైనటువంటిది దక్కాలంటే నిజము కానటువంటివి పోగొట్టుకోవాలని ప్రభువు అంటున్నారు. ఏవి నిజం కానివి, ఏవి నిజమైనటువంటివి, ఏవైతే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు వాటిని మనతో కూడా తీసుకెళ్తామో అవి నిజమైనటువంటివి, ఏవైతే విడిచిపెడతామో అవి నిజమైనటువంటివి కాదు. కాబట్టి నిజమైనటువంటి కానివి కనిపిస్తున్నాయి కానీ నిజమైనది మాత్రం కనిపించలేదు. దేవుడు కనిపించలేదు, నిత్య జీవం కనిపించలేదు. అవి నిజమైనవి, వాస్తవమైనటువంటి నిజమైనది కనిపించలేదు. నిజము కానటువంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి కనిపించేటటువంటి నిజము కాని వాటి వెంట మనుషులు పరుగులెడుతూ ఉన్నారు. సంపాదించుకోవాలి, సంపూర్చుకోవాలి, ఇంకా పెంపొందించుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభు అంటున్నారు, కాబట్టి నిజము కాని వాటి కొరకు ప్రయాసపడి ఆత్మను పోగొట్టుకోవద్దండి అని అంటున్నాడు. భూమి మీద అన్నిటికంటే విలువైనది ఏమిటంటే మనుషుడు కలిగి ఉన్నటువంటి ఆత్మ. ఆత్మతో సాటి అయినటువంటిది అసలు ఏమీ లేదు. వెండి బంగారాలు కానీ, లేదా వజ్ర వైడూర్యాలు కానీ, సంసారం కానీ, భార్య బిడ్డలు, స్నేహితులు, బంధువులు ఎవరు కూడా ఆత్మకు సరితూగినటువంటి వారు కాదు. వీటి ద్వారా మోక్షం అనేటటువంటిది లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మోక్షము, ఆయన ద్వారానే నిత్య జీవము, పరలోక భాగ్యము అనేటటువంటి విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ధనవంతుడు ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి నిత్య జీవానికి నేను వారసుడు కావడానికి నేనేం చేయాలని ప్రభును అడిగాడు. ప్రభు అన్నాడు, నీవు కలిగి ఉన్నటువంటి అన్ని అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకంలో నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు. అంటే ఆ ధనవంతుడు చుట్టుకునేటటువంటి బంధకాలను యేసు ప్రభు ఎరిగి ఉన్నారు. అవే అతన్ని పరలోకానికి ఆటంకంగా ఉన్నాయి. అందుకనే వాటిని అమ్మేసి నీవు నన్ను వచ్చి వెంబడించుము, అప్పుడు నిత్య జీవాన్ని నీవు స్వతంత్రించుకుంటావని అన్నాడు. చూడండి, పౌలు గారు అంటున్నాడు, నాకు ఏమేమి లాభకరంగా ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుంది అంటున్నారు. ఎందుకు? ఏమేమి లాభకరంగా ఉన్నాయో ఈ లోకంలో అవి నిజమైనటువంటివి కాదు. వాటి ద్వారా మోక్షం లేదు, పరలోకం లేదు, వాటి ద్వారా నిత్య జీవం లేదు. అంటే నిజము కానటువంటివి ఉన్నాయే వాటి ద్వారా మాత్రమే, నిజమైనవి ఉన్నాయే వాటి ద్వారా మాత్రమే కాబట్టి మనము పరలోకంలో ప్రవేశించగలము. కాబట్టి దేవుని ద్వారానే, దేవుని యందు విశ్వాసం మూలంగానే పరలోకంలో మనం ప్రవేశించగలము. ఈ సత్యాన్ని గమనించాలి. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనము గమనిస్తాం. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను అనేటటువంటిది వర్తమాన కాలంలో సూచిస్తుంది. అది ప్రస్తుత యొక్క అనుభవం. పౌలు గారి యొక్క జీవిత అనుభవం ఏంటంటే, విశ్వాస అయిన తర్వాత ఆయన సిలువ వేయబడినటువంటి అనుభవంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. సిలువ వేయబడితే ఫలితం ఏమిటి? చనిపోవాలి. కానీ అంటున్నాడు, నేను జీవిస్తున్నాను అంటున్నాను. నేను సిలువ వేయబడి ఉన్నాను, అదే సమయంలో జీవిస్తూ ఉన్నాను. అంటే చనిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దీన్ని ఏమనంటే లివింగ్ డెత్ అని అంటారు. లివింగ్ డెత్, చనిపోయినటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇప్పుడు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని 23, 24 గమనిస్తాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతేనేమి మోసకరమైన దురాశల వలన చెడిపో ప్రాణించిన స్వభావము వదులుకొని అని అంటున్నారు. మరి పౌలు గారు అంటున్నారు, నేను చనిపోయి ఉన్నాను, సిలువేయబడి చనిపోయి ఉన్నాను. ఏవి సిలువ వేయబడినాయి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం మునుపటి ప్రవర్తన. మునుపు హింసకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు, మునుపు పాపాత్ముడు. కాబట్టి ఆ ప్రాచీన స్వభావము, మునుపటి ప్రవర్తన సిలువేయబడింది. మునుపటి ప్రవర్తన విషయంలో
చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. మోసకరమైన దురాశల విషయంలో చనిపోయిన వాడు ఉన్నాడు. ప్రాచీన స్వభావం విషయంలో చనిపోయినటువంటి వాడై ఉన్నాడు. మరి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతిని యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, కాబట్టి నేను నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు అని అంటూ ఉన్నాడు. అంటే ఆ నవీన స్వభావం చిత్తవృత్తి యందు నూతన పరచబడుట అనేటటువంటిది యథార్థమైన భక్తి, దేవుని పోలికగా సృష్టించబడుట అని వీటి విషయంలో జీవిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి జీవించుట, చనిపోట, చనిపోయినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. నీవు రక్షణ పొంది ఉన్నావు అంటే దానికి గుర్తు ఏమిటంటే నీ ప్రాచీన స్వభావము తీసివేయబడి ఉండాలి, నవీన స్వభావాన్ని నీవు ధరించుకొని ఉండాలి, చిత్తవృత్తి యందు నూతన పరచబడి ఉండాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి పారాడాక్స్ ఏమిటంటే జీవించాలంటే మరణించాలి, జీవించాలంటే మరణించాలి. వన్ మస్ట్ డై టు లివ్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పారాడాక్స్. రెండవ ముఖ్యమైనటువంటి పారాడాక్స్ ను మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తాను, గమనించండి. నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయంలో ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషముగా ఆశ్చర్యపడుతున్నాను. నేనెప్పుడు బలహీనుడను అప్పుడనే బలవంతుడను అని అంటున్నాడు. కాబట్టి మరొకటి మనం చూస్తున్నాం, బలవంతులు కావాలంటే బలహీనులుగా మనల్ని మనము చేసుకోవాలి. ఇది మరొక పారాడాక్స్ లేదా వైరుధ్యం. మనం బలవంతులు కావాలంటే మనము బలహీనులుగా ఎంచుకోవాలి. వీ మస్ట్ బికమ్ వీక్ టు బి స్ట్రాంగ్. వీ మస్ట్ బికమ్ వీక్ టు బి స్ట్రాంగ్. మనము బలవంతులుగా కావాలంటే బలహీనులుగా మనల్ని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మరొక ముఖ్యమైనటువంటి పారాడాక్స్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఒక వ్యక్తి ఒకే సమయంలో బలహీనుడుగా బలవంతుడుగా ఉండగలడు అనేటటువంటిదే పారాడాక్స్. ఉండగలడనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు బలవంతుడు? ఒక వ్యక్తి తన బలహీనతలను ఒప్పుకున్నప్పుడే, తన బలహీనతలను గుర్తించినప్పుడే ఆ వ్యక్తి బలవంతుడు అనే సత్యాన్ని మీకు దృష్టికి తీసుకుని వస్తుంది. క్రైస్తవుని యొక్క బలము దేవుని బలంపై ఆధారపడి ఉంది. క్రైస్తవుని యొక్క బలము తన యొక్క బలహీనతలను గుర్తించి తన బలహీనతల్లోకి దేవుని యొక్క బలాన్ని ఆహ్వానించడంలో ఉందని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. బలహీనతలు అందరికీ ఉన్నాయి. బలహీనతలు లేనటువంటి మనిషి భూమి మీద ఎవరూ లేరు. ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని బలహీనతలు, లోపాలు అనేటటువంటివి ఉన్నాయి. గమనించండి, ఈ బలహీనతలు అనేటటువంటివి అవి శాపాలు కాదు. బలహీనతలు అవి కేవలం పరిమితులు మాత్రమే. బలహీనతలు ఉండటం అనేది ఓటమి కాదు, అపజయం కాదు. బలహీనతలు ఉండటం అనేటటువంటిది ఏంటంటే దేవుని యొక్క శక్తికి ద్వారం తెరిచేటటువంటివి బలహీనతలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీలో ఉండేటటువంటి బలహీనతలు అవి ఏమైనా కానీ వాటిని దేవుని యొక్క ఒప్పుకొని ఆ బలహీనతలు లేకి దేవుని యొక్క శక్తిని గన నీవు ఆహ్వానిస్తే అప్పుడు నీవు నిజంగా బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే బలహీనతను గుర్తించాలి, ఒప్పుకోవాలి. ఎవరు మూర్ఖుడు?
అంటే బలహీనతలు ఉన్నవాడు కాదు, బలహీనతలను ఒప్పుకోకుండా నేను బలవంతుణ్ణి అని నటించేటటువంటి వాడు, నేను శక్తివంతుణ్ణి అని ప్రదర్శించుకునేటటువంటి వాడు నిజంగా మూర్ఖుడు. కాబట్టి మన బలహీనతలను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన బలహీనతలకి దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, అప్పుడు మనం బలవంతులం. పౌలు గారి యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళును తీసివేయమని ప్రభువును ఎంతో వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. అయితే ప్రభు ఏమన్నాడు? నేను దాన్ని తీసివేయను, నా కృప నీకు చాలున్నాను. కృపను సరిగా మనం అర్థం చేసుకోవాలి. కృప అంటే కేవలము క్షమించడం మాత్రమే కాదు, అది అనుదిన సాధికారిత. విశ్వాసికి కృప అనేటటువంటిది అనుదిన సాధికారిత, డివైన్ ఎంపవర్మెంట్ ఫర్ డైలీ లైఫ్. దీన్ని జ్ఞాపకం చేస్తారు. డివైన్ ఎంపవర్మెంట్ ఫర్ డైలీ లైఫ్ అన్నారు మేధావులు, గొప్ప భక్తులు. అంటే అనుదిన జీవితాన్ని జీవించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక గొప్ప సాధికారిత, ఎంపవర్మెంటే కృపని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి పౌలు వారిలో ఉండేటటువంటి ముళ్ళును దేవుడు తీసివేయలేదు, కానీ ఆ ముళ్ళును అధిగమించేటటువంటి శక్తిని, భరించేటటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరా సహోదరి, నీ జీవితంలో నా జీవితంలో ముళ్ళు ఉన్నాయి. అవి పేదరికం కావచ్చు, వేధించేటటువంటి శత్రువులు కావచ్చు, లేదా దుఃఖం కావచ్చు, వేదన కావచ్చు, సమస్యలు కావచ్చు, నిరంతరమైన ఆర్థిక పోరాటాలు కావచ్చు, నయం కానటువంటి వ్యాధులు కావచ్చు. ఇవన్నీ ముళ్ళు, ఇవన్నీ బలహీనతలు. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ బలహీనతలు గుర్తించి దేవుని బలాన్ని నీవు ఆహ్వానించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడనే బలవంతుడు. గమనించండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడనే బలవంతుడు. పారాడాక్స్ అయితే గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి మనం బలహీనలం గుర్తించాలి. బలవంతులమని అనుకోవద్దు, బలహీనని ఒప్పుకో, దేవుని యొక్క బలాన్ని నీవు ఆహ్వానించు. కాబట్టి నీ బలహీనత ఏదైనా కూడా అది తొలగిపోదు. దేవుని ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నారు. మరొక పారాడాక్స్ ను మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్తలో మరొక పారాడాక్స్ ను జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. తను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్తాను. అంటే హెచ్చింపబడాలంటే తగ్గించుకోవాలి. బీ హంబుల్ టు బి లిఫ్టెడ్ అప్. బీ హంబుల్ టు బి లిఫ్టెడ్ అప్. నీవు హెచ్చింపబడాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి అనేటటువంటి మరొక పారాడాక్స్, మరొక వైరుధ్యం, గొప్ప సత్యమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అందరికంటే ముందు నేను ఉండాలని ఎవరైతే ప్రయాసపడతారో వారిని దేవుడు వెనక్కి తోసేస్తాడు. అందరికన్నా వెనకల నేను ఉండాలని ఎవరైతే ఇష్టపడతాడో వారిని దేవుడు ముందుకు తీసుకొని వస్తాడు. ఎక్కిపోవాలనుకుంటే ఆయన దించుతాడు, దిగిపోవాలనుకుంటే ఆయన ఎక్కిస్తాడు. ఏదో పారాడాక్స్, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తగ్గింపు, దీనత్వము లేదా సాత్వికము అనేటటువంటివి దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి లక్షణాలు, దేవుడు ఇష్టమైనటువంటి లక్షణాలని జ్ఞాపకం చేస్తారు. దీనత్వము, తగ్గింపు, సాత్వికం అనేటటువంటిది దైవ లక్షణం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరులో కలిగి ఉంది. ఏమిటా మనసు? ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. మానవ పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు.
కాబట్టి తగ్గింపు అనేది దైవ లక్షణం. దేవుడు తగ్గించుకున్నాడు, మరి నీవు తగ్గించుకోవా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని దేవుని ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. తగ్గింపు అనేటటువంటి దైవ లక్షణము, తగ్గింపు అనేటటువంటిది దేవుడు ఇష్టపడేటటువంటిది. ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించమును అని వ్రాయబడింది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడని మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడంటే అహంకారం అనేది యెహోవాకు హేయమైనటువంటి ప్రవర్తన. అందుకని ఆయన అహంకారాన్ని ఎదిరిస్తాడు. గర్వం అనేటటువంటిది చాలా చిన్న పదము, అయితే జీవితాలపైన అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మనుషులు ఎదుర్కొనేటటువంటి చాలా దుఃఖాలకు, వేదనలకు, సమస్యలకు కారణం ఏమిటంటే వారిలో అంతర్లీనంగా గుర్తించలేని స్థాయిలో ఉండేటటువంటి గర్వము లేదా అహంకారమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గర్వము పథకం ప్రకారం మనిషిని నాశనం చేస్తుంది. తనలో లోపాలను గుర్తించనీయదు. మనుషులను మభ్యపెడుతూ నీవు గొప్పవాడవు, తెలివైనటువంటి వాడవు, మేధావి, నీవు ఎవరి నుంచి ఏమి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీకు నీవే సాటి, అందరికన్నా గొప్పవాడవు, అన్నిటికన్నా గొప్పవాడవు అని మనుషులను మభ్యపెడుతూ ఓ పథకం ప్రకారం గర్వం అనేటటువంటిది మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి గర్వాన్ని గుర్తించాలి. గర్వం అనేది ప్రతి ఒక్కరి యొక్క సమస్య, నా సమస్య, మీ సమస్య, అందరి సమస్య, మనుషులందరి సమస్య. కాబట్టి గర్వాన్ని మనము గుర్తించి కాబట్టి దాన్ని తీసివేసుకోవాలి. ఆలోచించండి, నీ మాటల్లో గర్వం ఉందా, నీ ప్రవర్తనలో గర్వం ఉందా, లేదా నీ యొక్క జీవిత విధానంలో ఏమైనా అహంకారం ఉందా? పరిశీలన చేసుకొని దాన్ని తీసివేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హెచ్చింపబడాలంటే తగ్గించుకోవాలి అనేటటువంటి మరో యొక్క పారాడాక్స్. అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చూస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మరొక పారాడాక్స్ ను మనము గమనిస్తాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను అంటారు. ఇక్కడ మరొక పారాడాక్స్ ను మనము గమనిస్తున్నాం. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీ విషయంలో కూడా కొలవబడును అని అంటున్నారు. ఇక్కడ ఉండేటటువంటి పారాడాక్స్ ఏమంటే, పొందుకోవాలంటే ఇచ్చుకోవాలి. మస్ట్ గివ్ టు రిసీవ్. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్. టు గివ్ టు గెట్ ప్రిన్సిపల్, గివ్ టు గెట్ ప్రిన్సిపల్ అని అంటారు. ది మోర్ వి గివ్, ది మోర్ వి రిసీవ్. దేన్నైనా కానీ మనం ఎంత ఎక్కువగా ఇస్తామో అంత ఎక్కువగా పొందుకుంటాము. అంటే పొందుకోవాలంటే ఇచ్చుకోవాలి, కాబట్టి పుచ్చుకోవాలంటే ఇచ్చుకోవాలి. మస్ట్ గివ్ టు రిసీవ్. ఇదొక పారాడాక్స్. సాధారణంగా మనుషులకు ఉండేటటువంటి ఆలోచన ఏమిటంటే ఇస్తే తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచన. మానవుల మ్యాథమెటిక్స్ ప్రకారము ఇచ్చుట అనేటటువంటి తీసివేత అయితే, దేవుని యొక్క మ్యాథమెటిక్స్ ప్రకారము ఇచ్చుట అనేది హెచ్చించుట, మల్టిప్లికేషన్ అని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన లెక్కల ప్రకారము 2లో 2 పోతే 0. దేవుని యొక్క లెక్క ప్రకారం 2 × 2 4 అవుతుంది. చూడండి, ఇచ్చుట అనేటటువంటి తీసివేయుట కాదు, ఇచ్చుట అనేటటువంటి హెచ్చించుట అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ దేశంలో 2 ముఖ్యమైన సముద్రాలు ఉన్నాయి. ఒకటి గల్లే సముద్రము, మరొకటి మృత సముద్రం. సీ ఆఫ్ గలిలియా అండ్ డెడ్ సీ అనే 2 సముద్రాలు ఉన్నాయి. గల్లే సముద్రంలోకి నీరంట యోర్దాను నది నుంచి ఒకవైపు నుంచి వస్తే మరొక వైపు నుంచి ఆ నీరు బయటికి వెళ్ళిపోతుందంట.
అందుకని ఈ గల్లయ్య సముద్రం ఎప్పుడు ఫ్రెష్ వాటర్తో, శుద్ధ జలంతో నింపబడి ఉంటుంది. అందుకన రకరకాలైనటువంటి ప్రాణులతో ఎప్పుడు గల్లయ్య సముద్రం అనేటటువంటిది బాగా కలకలలాడుతుంది. దానికి విరుద్ధంగా డెడ్ సీ, మృత సముద్రం అనేది కూడా ఉంది. ఆ మృత సముద్రంలోకి నది నుంచి నీరు వస్తుంది, కానీ సముద్రంలో ఉండే నీరు బయటికి వెళ్ళదు. అందువలన మురికి జలంతో మృత సముద్రము నింపబడి ఉంటుంది, విషపూరితమైనటువంటి జలంతో నింపబడి ఉంటుంది. అందువలన ఏ ప్రాణులు కూడా డెడ్ సీలో, మృత సముద్రంలో జీవించవంట. ఏ ప్రాణులు కూడా ప్రాణులకు అవకాశం లేదు. అందుకనే దాన్ని డెడ్ సీ, మృత సముద్రము అని అంట. మనం గమనించండి, మనం ఎప్పుడు స్వీకరించేటటువంటి వారం, అంటే మనం ఎప్పుడు ఇలాగే స్వీకరించే వాళ్ళమే అయితే మనం మృతమైన పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా స్వీకరించడం మాత్రమే కాక ఇలా ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. దీన్ని గివ్ టు గెట్ ప్రిన్సిపల్ అని అంటారు. ఇదొక పారాడాక్స్ అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమంటే, ఏమి ఇవ్వాలి అనేటటువంటిది. ఏమి ఇవ్వాలి అంటే డబ్బునా, లేదా సమయమునా, వనరులా, సహాయమా, లేదా ఎవరికి ఇవ్వాలి? ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించేయాలి. కాబట్టి నీవు నీ యొక్క అవసరత ఎవరికి? వారికి నీవేమి ఇవ్వాలి? డబ్బు ఇవ్వాలా? వారి అవసరాన్ని నీవు తీర్చాలా? లేదా నీ సమయాన్ని వారికి ఇవ్వాలా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. గమనించండి, పొందుకోవాలంటే ఇవ్వాలి. ప్రేమను పొందుకోవాలంటే ప్రేమను ఇవ్వాలి. గౌరవాన్ని పొందుకోవాలంటే గౌరవాన్ని ఇవ్వాలి. డబ్బును పొందుకోవాలంటే డబ్బును ఇవ్వాలి. సహాయాన్ని పొందుకోవాలంటే సహాయం చేయాలి. పొందుకోవాలంటే ఇచ్చివేయాలి. కాబట్టి ఇది మరొక పారాడాక్స్ అని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. చూడండి, మరొక పారాడాక్స్ ను మనము గమనిస్తాం. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీ దృష్టికి తీసుకుని వస్తాను. 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని అంటున్నారు. ఇప్పుడు మరొక పారాడాక్స్ ఇక్కడ మనము గమనిస్తున్నాం. అదేమిటంటే, స్వేచ్ఛను అనుభవించాలంటే దాసుడు కావాలి. బికమ్ స్లేవ్ టు బి ఫ్రీ. స్వేచ్ఛను అనుభవించాలంటే దాసుడుగా కావాలి అన్నారు. మరి ఎవరికి దాసుడుగా కావాలి అంటే దేవునికి దాసుడుగా. ఒక దాసుడు తన యజమానునికి ఏ విధంగా తను తాను అప్పగించుకొని విధేయత చూపుతాడో, అదే విధంగా విశ్వాసి కూడా దేవునికి అప్పగించుకొని తాను విధేయత చూపాలి. దేవునికి ఎప్పుడైతే బానిసగా దాసుడుగా అవుతారో వారే నిజమైనటువంటి స్వేచ్ఛను పొందుతారు, నిజమైన స్వాతంత్రాన్ని పొందుతారు. కాబట్టి ఆ నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటంటే దేవుని నుంచి స్వాతంత్రం. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? దేని నుంచి స్వాతంత్రం అంటే పాప దాస్యత్వం నుంచి, పాప బందీ నుంచి, బంధకాల నుంచి విడుదల. అదేవిధంగా స్వార్థం నుంచి విడుదల, భయం నుంచి విడుదల, స్వప్రయోజనాల నుంచి విడుదల మనం పొందుతామని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. స్వేచ్ఛను, నిజమైన ఫ్రీడమ్ను అనుభవించాలంటే ఏం చేయాలి? దేవునికి దాసులుగా చేసి. ఒకటి గమనించండి, దేవునికి కాకుండా మరి ఎవరికి దాసులుగా ఉన్నా అది బానిసత్వమే అవుతుంది. అంటే నిజమైనటువంటి స్వేచ్ఛ ఎక్కడుంది? దేవునికి దాసులుగా ఉండడం వల్లే నిజమైన స్వేచ్ఛ.
అయితే ఆలోచించు ప్రియమైన సహోదరా సహోదరి, నీవు దేనికి బానిసగా ఉన్నావు? దేని గుప్పిట్లో నీవు జీవిస్తున్నావు? కొన్ని అలవాట్లకు దాసుడుగా ఉన్నావా? కొన్ని కోరికలకు దాసుడుగా ఉన్నావా? కొంతమంది మనుషులకు దాసుడుగా ఉన్నావా? మరి ఎవరికి దాసుడుగా ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తుంది. నిజమైన స్వేచ్ఛను అనుభవించాలంటే అంటే దేవునికి దాసులుగా చేసుకోవాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తాం. ఇక్కడ కూడా ఒక ఉదాహరణ మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. అంటే గాలిపటము తన ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే, అది ఆకాశంలో ఎగరాలంటే అది దారం చేత కట్టబడి ఉండాలి. ఎప్పుడైతే గాలిపటము దారం చేత బంధించబడి నియంత్రించబడుతుందో అప్పుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగలుగుతూ. ఒకవేళ దారం తెగిపోయింది అనుకోండి, గాలిపటము ఏమవుతుంది? అది వెంటనే ఎక్కడ కూలిపోతుందో తెలియదు. దారం ఉన్నంత వరకే, దారం అనేటటువంటి నియంత్రణ ఉన్నంత వరకే గాలిపటం అనేటటువంటిది ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది, స్వేచ్ఛగా ఎగురుతుంది, మనుషులకు ఆనందాన్ని కలుగజేస్తుంది, వినోదాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే తెగిపోతుందో దారం అనేటటువంటిది, గాలిపటము కుప్పకూలిపోతుంది. చూడండి, మనం గాలిపటము లాంటి వాళ్ళము, దేవుడు దారం లాంటి వాడు. కాబట్టి దేవుడు అనేటటువంటి దారాన్ని గాలిపటం అనేటటువంటి మన యొక్క జీవితాల అంటగట్టబడినప్పుడే మనము జీవితం యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాం. అప్పుడే జీవితం సఫలీకృతం అవుతుంది. అప్పుడే జీవితంలో మనం విజయవంతం అవుతాము. అప్పుడే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. కాబట్టి గాలిపటానికి దారం అనే నియంత్రణ అవసరం, నీ జీవితానికి దేవుడు అనేటువంటి నియంత్రణ అవసరం. ఒకటి గమనించండి, దేవునితో సంబంధం అన్ని సంబంధాలకు కీలకమైనది, పునాది లాంటిది. దేవునితో సంబంధం దెబ్బతింటే మిగిలిన అన్ని సంబంధాలు కూడా దెబ్బతింటాయి. దేవునితో సంబంధం పైన మిగిలిన అన్ని సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. భార్యతో, భర్తతో, పిల్లలతో, స్నేహితులతో, బంధువులతో, వెండి బంగారాలతో, ధనంతో, అన్ని సంబంధాలకు కీలకం ఒకటి ఓ సంబంధం ఉంది, అది దేవునితో సంబంధం. ఆ దేవునితో సంబంధాన్ని నీవు పటిష్టం చేసుకోవాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. స్వేచ్ఛను కాబట్టి అనుభవించాలంటే బానిసలుగా చేసుకోవాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. కాబట్టి బానిసత్వంలో నిజమైనటువంటి స్వేచ్ఛ ఉందని, కాబట్టి మీకు దేవుని యొక్క ప్రేమను బట్టి మనం స్వేచ్ఛ అంటే చాలా మందికి ఏమిటంటే పరిమితి లేదు. నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తా, నా ఇష్టం వచ్చింది నేను చేస్తానని అంటున్నారు. కాబట్టి ఎవరైతే అపరిమితమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటారో వారు బందీలు అయ్యేటటువంటి అవకాశం ఉందని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపరిమితమైన స్వేచ్ఛ వల్లే ఈనాడు అనేక మంది బానిసలైపోతున్నారు, పాపానికి బానిసలైపోతున్నారు, మనుషులకు బానిసలైపోతున్నారు, అలవాట్లకు, కోరికలు బానిసలైపోతున్నారు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు, నిరుపయోగంగా దేవునికి ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడకుండా అయిపోతున్నారు. కారణం ఏంటంటే అపరిమితమైనటువంటి స్వేచ్ఛను కోరుతున్నాడు. ఫ్రెంచి విప్లవం తర్వాత మనుషులు కోరుకుంటున్నది ఏమిటంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. నాకు స్వాతంత్ర్యం ఉండాలి, కాబట్టి నా ఇష్టం వచ్చిన విధంగా నేను ప్రవర్తించాలని మనుషులు కోరుకుంటున్నారు. పిల్లల వరకు, వృద్ధుల వరకు అలా కోరుకుంటున్నారు. గమనించండి, ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేది అపరిమితమైనటువంటిది కాదు, అది పరిమితికి లోబడినటువంటిది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి గౌరవించాలి, ఆయనకు లోబడాలి. ఎప్పుడైతే మనం నిజమైన స్వేచ్ఛను అనుభవించాలని ఆశిస్తామో అప్పుడు దేవునికి దాసులుగా కావాలి. కాబట్టి దాస్యత్వంలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది అనేది మరొక పారాడాక్స్ అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మరొక ముఖ్యమైన పారాడాక్స్ ను మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువుతాను, గమనించండి. ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునిన ఎడల
జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలను అని అంటున్నారు. ఇది మరొక పారాడాక్స్. జ్ఞాని కావాలంటే వెర్రివాడు కావాలి, జ్ఞాని కావాలంటే వెర్రివాడు కావాలి, జ్ఞానులు కావాలంటే వెర్రివారము కావాలి. వన్ మస్ట్ బికమ్ ఏ ఫూల్ టు బి వైజ్. వన్ మస్ట్ బికమ్ ఫూల్ టు బి వైజ్. కాబట్టి మనము జ్ఞానులు కావాలంటే వెర్రివారం కావాలి. అంటే ఇదొక ముఖ్యమైనటువంటి పారాడాక్స్. నీవు నిజమైనటువంటి జ్ఞానం ఎప్పుడు అంటే నేను వెర్రివాణ్ణి అని నువ్వు ఒప్పుకున్నప్పుడే నిజమైనటువంటి జ్ఞానం. కాబట్టి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలంటే లోకం విషయంలో వెర్రివారం అని అనిపించుకోవాలి, లోకం విషయంలో వెర్రివారుగా పరిగణించబడాలి. ఇది లోక విరుద్ధమైనటువంటి. చాలా మంది ప్రపంచంలో లోకములో తాము జ్ఞానులమని ఫోకస్ చేసుకుంటుంటారు, తమ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వారు ప్రాచుర్యం కోసము ప్రాకులాడుతూ ఉంటారు, గుర్తింపు కోసము తపన పడుతుంటారు, తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే విశ్వాసులు, క్రైస్తవులు జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి కాబట్టి ప్రాకులాడకూడదు, ప్రాచుర్యం కోసం ప్రాకులాడకూడదు, గుర్తింపు కోసం తపన పడకూడదు. దేవుడు ఈ అహంకారం అనేటటువంటిది, తను తాను ప్రదర్శించుకోవాలి అనేటటువంటిది ఆత్మీయ జ్ఞానానికి చాలా పెద్ద ఆటంకం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని, పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని, పవిత్రమైనది, మృదువైనది, కనికరం చేత, మంచి ఫలం చేత నింపబడినది, పక్షపాత వైఖరి లేనటువంటి ఆ దైవ జ్ఞానాన్ని, శ్రేష్టమైన ఉన్నతమైన జ్ఞానాన్ని పొందాలంటే ఇంకా అది వెర్రివారుగా చేసుకోవాలి, లోక విషయంలో వెర్రివారుగా పరిగణించబడాలి. క్రీస్తును గుర్చిన వార్త నశించే వారికి వెర్రితనమే గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేటటువంటి లోకానికి వెర్రితనం కానీ మనకు దేవుని యొక్క శక్తి. ఆ వెర్రితనానికి ఎప్పుడైతే మనము అప్పగించుకుంటామో అప్పుడు నిజంగా పరలోక సంబంధమైనటువంటి దైవ జ్ఞానాన్ని మనం పొందుతామని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నారు. ప్రేమైన సహోదర సహోదరి, దైవ జ్ఞానం పొందాలని నీవు ప్రయాసపడుతున్నావా, లేదా నీ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా? జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. మరి దైవ జ్ఞానాన్ని, నిజమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నీవు అసలు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? లోపాలను సరిచేసుకుంటున్నావా? దేవునికి లోబడుతున్నావా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా. అంటే దైవ జ్ఞానాన్ని పొందాలంటే, నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే, పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని నీవు పొందుకోవాలంటే నీవు వెర్రివాడుగా కావాలి, నీ వెర్రితనాన్ని ఒప్పుకోవాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆహ్వానించాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ఇష్టపడాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. సమయం అవుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు కొన్ని పారాడాక్స్లను మనం చూస్తున్నాం. కాబట్టి నా యొక్క ప్రసంగ అంశం కాబట్టి టీచింగ్స్ త్రూ పారాడాక్స్. టీచింగ్స్ త్రూ పారాడాక్స్ అంటే వైరుధ్యాల ద్వారా ఉపదేశం. వైరుధ్యాలు అనేటువంటి ముఖ్యమైనవి, పారాడాక్స్లు అనేటటువంటి ముఖ్యమైనవి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క శిష్యులు, మరి ముఖ్యంగా పౌలు గారు తన యొక్క బోధనలో ఎక్కువగా పారాడాక్స్ ఉపయోగించారు, వైరుధ్యాల ద్వారా ఉపదేశాలు చేశారు. ఈ వైరుధ్యాలు నిగూఢమైనటువంటి సత్యాలను బయలుపరుస్తూ ఇవి ఏం చేస్తాయంటే మనల్ని ఆధ్యాత్మికంగా చాలా బలపరుస్తాయని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటా పారాడాక్స్లు, ఏమిటా వైరుధ్యాలు అంటే, జీవించాలంటే మరణించాలి, బలవంతులు కావాలంటే బలహీనులుగా చేసుకోవాలి, హెచ్చింపబడాలంటే తగ్గించుకోవాలి, పొందుకోవాలంటే ఇచ్చుకోవాలి, స్వేచ్ఛను అనుభవించాలంటే దాసుడుగా
చేసుకోవాలి. జ్ఞానులం కావాలంటే వెరివారము అనిపించుకోవాలి. ఇవి ముఖ్యమైనటువంటి పారాడాక్స్లు, వైరుధ్యాలు. అయితే ఈ వైరుధ్యాలు వాస్తవంగా వైరుధ్యాలు కాదు. మనం అనుకున్నట్టుగా సరిగా అర్థము చేసుకోకపోవడం వల్ల ఇవి వైరుధ్యాలుగా మనకు కనపడతాయి. కాబట్టి వీటి ద్వారా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనము కాబట్టి నేర్చుకోగలమని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తూ, కాబట్టి ఈ దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన ఆత్మల నిమిత్తము దీవించునుగాక. ఇంతట్లో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చేరవచ్చిన వారందరికీ ఈ అవకాశం ఇచ్చిన జూమ్ నిర్వాహకుడు బనవాగారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఇంతట్లో ముగిస్తున్నాను. మంచిది. ప్రభు అయిన దేవుడు తన దాసులను తన పక్షముగా నిలుపుకొని ఉదయకాలంలో శ్రేష్టమైన సందేశాన్ని దేవుడే మనకు వినిపించాడు. దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. చక్కని వాక్య సందేశాన్ని అందించిన మన ప్రియులు రమణ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలు బ్రదర్. చక్కని వాక్యమైన మన బ్రతకాలంటే చనిపోవాలి. ఈ లోకంలో చనిపోతే పరలోకంలో యుగయుగాలు జీవిస్తామనే శ్రేష్టమైన సంగతులు విన్నా. మనం హెచ్చించబడాలంటే తగ్గించబడాలని చక్కని వాక్య సందేశాన్ని అందించాడు. వాక్యాన్ని విన్నా మన జీవితాలను సరిచేసుకుందాం. దేవుని కొరకై, దేవుని రాజ్యం కొరకై, ఆ యుగయుగాలు జీవించే శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించుట కొరకై సిద్ధపరుచుకుందాం. ప్రియులారా, వాక్యము మన అందరి హృదయాలలో ఫలించులాగున వాక్య సహాయం కొరకై మన మధ్యలో ఉన్న పెద్దలు రెడ్డిమన్న గారు ప్రార్థన చేస్తారు. వందనాలు. వందనాలు. దయగల మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ మహాదయ చేత, అయ్యా మీ కనికరం చేత మా తండ్రి ఒక దినాన్ని ఇచ్చారు. మా ప్రభు నిన్నటి వారమైన మమ్ములను ప్రేమించిన ఆయన ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎందుకో మా ఎడల మా తండ్రి మీ చిత్తాన్ని పొడిగింప చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, జ్ఞాని అయిన వాడు వెర్రివాడు కావాలి. అవును తండ్రి, వెర్రివారమైన మమ్ములను ఎన్నుకున్నారు మా తండ్రి. ఎన్నికలేని మమ్ములను ఎన్నుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఏ విషయంలో కూడా జ్ఞానులమని ఎంచకుండా మా ప్రభు విన్న వాక్య ప్రకారం ఆయన మమ్మల్ని తగ్గించుకొని లోకంలో జీవించడానికి మా ప్రభు వాక్య పరిచర్య జరిగించిన మీ దాసుని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, అధ్యక్ష భారం వహించిన మీ దాసులను, ప్రియులు ఆయన వారి యొక్క బిడ్డలను, వారి యొక్క పరిచర్యను మీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మించి మా తండ్రి ఉదయకాల సమయంలో మీ సహవాసం చేయటానికి చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటాం. కార్యక్రమ నిర్వహాలు కూడా బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తాం. మీ నామానికి మహిమ కలిగించుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రయాసపడి చక్కని వాక్య పరిచరించడానికి సిద్ధపడి చేసిన మీ దాసుని, అలాగే అధ్యక్షుని మరొకసారి నీ పాదాలు చెందబెట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు గారికి వందనాలు. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ జూమ్ కార్యక్రమాన్ని, మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను ప్రారంభించి 4712వ రోజు ప్రభు సన్నిధి కలిగి ఉండడానికి ప్రభు అయిన దేవుడే సహాయం చేసి ఈ పరిచర్యలో ప్రారంభ ప్రార్థన ద్వారాను, పాట ద్వారాను, వాక్య సహాయం కొరకే ప్రార్థన చేయడం ద్వారాను, శ్రేష్టమైన వాక్యాన్ని అందించడం ద్వారాను, ముగింపు ప్రార్థన చేయడం ద్వారాను ప్రభు అయిన దేవుడు మనకెంతో సహాయం చేశాడు. ఈ పరిచర్యలో పాలు పొందిన సహకారులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. ఈ దినము మీ మధ్యలో నిలిచి అధ్యక్షతను వహించడానికి
దీనుడనైన నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, ఈ కార్యక్రమ నిర్వాహకుడైన బర్నబాస్ అన్నకును ప్రత్యేకమైన వందనాలు. తిరిగి ఈ పరిచర్యను బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తూ ఉన్నారు.